హాయ్ అండి. మేము అప్పర్ స్వామిగిరి మఠంలో రూమ్ తీసుకున్నాం కదా, లోపలైతే ఇలా ఉంది. వాష్రూమ్స్ కూడా బాగున్నాయి. మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం గిరి ప్రదక్షిణ, కానీ అప్పటి వరకు రూమ్లో ఏం చేస్తాం, పిల్లలు కూడా ఇంక పడుకోమనేసారు. ఇంక ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. పిల్లలు రెడీ అయిపోయి ఆడుతున్నారు. ఇంక అందరం రెడీ అయిపోయి గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడైతే బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒక్కొక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి వాకబుల్ డిస్టెన్సే. వెనక్కి కనిపిస్తుంది కదా, ఇదే రాజగోపురం. అయితే టెంపుల్ దగ్గర నుంచి అరౌండ్ 8కి అలా స్టార్ట్ అయ్యాం. గిరి ప్రదక్షిణ అయితే మొత్తం 14 కిలోమీటర్లు. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే వినాయక స్వామి గుడి ఉంది. అందరు ఇక్కడైతే దీపం పెట్టేసి స్టార్ట్ అవుతున్నారు. మేము దారిలోనే ఒక హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయ్యాము. మేము ప్రదక్షిణ చేసే రోజైతే అస్సలు ఎండే లేదు. క్లైమేట్ అంతా క్లౌడీగా ఉంది. ఇంక చిన్నపిల్లలతో ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇలా ట్రాలీ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ పూంపుకర్ షాపింగ్ మాల్ అంట, పేరు భలే ఫన్నీగా ఉంది. ఇంకా ప్రదక్షిణ చేసేటప్పుడు మనం అష్టలింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగం వీటిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇంకా దుర్వాస మహర్షి ఆశ్రమం, రమణాశ్రమం, కాళీమాత గుడి, ఇంకా చాలా గుళ్ళు ఇలా మనం చూడొచ్చు. మాకైతే రమణాశ్రమం దాటిన తర్వాత టోపీ అమ్మ కనిపించారు. ఈమె చాలామందికి తెలిసే ఉంటారు కదా. ఈమెను చూడగానే షాప్ వాళ్ళు తినడానికి తాగడానికి అంతా ఇలా తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆవిడైతే అందరి దగ్గర తీసుకోవట్లేదు. మా పిల్లలు రోడ్ సైడ్ గోరింటాకు వేయించుకున్నారు. షన్ను చూడండి మొత్తం టర్న్ అయిపోయి మరీ చూపిస్తుంది. బటర్ఫ్లై వేయించుకుందంట. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా దారిలోనే చేసేసాం. ఇంకా దారిలో చాలా చోట్ల అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. పిల్లలకి తినడానికి స్నాక్స్, తాగడానికి డ్రింక్స్ అవి ఇప్పించుకుంటూ చిన్నగా తీసుకెళ్ళి నడిపించుకుంటూ దారిలో ఇలా చాలా చోట్ల నెమళ్ళు అయితే కనిపించాయి. మోక్ష మార్గం దగ్గర అయితే మేము 1 అవర్ క్యూలోనే వెయిట్ చేసాము. ఇంకా షన్ను 3 కిలోమీటర్స్ ఉందనంగా పడుకుండిపోయింది. తర్వాత మళ్ళీ లేచింది. ఇంక మేము 14 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేటప్పటికి నైట్ 8 అయింది. మొత్తం 12 అవర్స్ పట్టింది గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి. పిల్లలతో ఆ మాత్రం ఉంటుంది. ఇంకా కాళ్ళు అయితే ఫుల్ పెయిన్స్. నైట్ రూమ్కి వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. ఫస్ట్ డే అరుణాచలంలో అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ డే ఏం చేసామో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.